పాండిచ్చేరి డే 2 ట్రిప్ ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మేము ఏ ప్లేసెస్ విజిట్ చేసాము, ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది పూర్తి వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి గాయస్. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్డ్స్ ఆఫ్ బాను. అందరూ ఉన్నాను, నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు ఇంకా చాలా వస్తూ ఉంటాయి. మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇదైతే పాండిచ్చేరిలో డే 2. యాక్చువల్గా ఎప్పుడో డే 1 వీడియో పెట్టేశాను, బట్ డే 2 క్లిప్ మిస్ అయింది. సో ఇన్ని డేస్ పట్టింది ఈ వీడియో నేను రికవర్ చేసుకోవడానికి. సో అందుకే నేను ఈరోజు కొంచెం టైం తీసుకొని మరి దీని మీద కేటాయించి మీకు చూపించాలి అన్న కాన్సెప్ట్లో నేను ఈ వీడియో అయితే చేసినాను అనమాట. ఫస్ట్ అయితే మేము అక్కడ పాండిచ్చేరి వెళ్ళి గోవా గురించి మాట్లాడుతున్నా చూడండి. పాండిచ్చేరిలో ఉన్న ఫేమస్ చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. చర్చ్లో కాసేపు ఉండి మార్నింగ్ కొంచెం ఎర్లీగానే వెళ్ళాము, 8 ఆ టైం అప్పుడు. ఎందుకంటే టైం సరిపోదు, మనం చాలా ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయన్న కాన్సెప్ట్లో ఇంకా చర్చ్కి వెళ్ళి చర్చ్లో కాసేపు కూర్చొని అక్కడ కొంచెం సేపు ఉండి అక్కడ టైంని స్పెండ్ చేసి కొంచెం ప్రేయర్ చేసుకొని మేమైతే ఇంకా అక్కడి నుంచి అరవెల్లి వెళ్ళిపోయాము. అరవెల్లి ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు అసలు లైఫ్లో లేనే లేదు అనిపించింది. దానికోసం యాక్చువల్గా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నేనే అక్కడికి వెళ్దాము అందరు ఫొటోస్ వీడియోస్ పెడుతున్నారు అని చెప్పిన కాన్సెప్ట్లో వెళ్దాం అనుకున్నాము. అక్కడ 2 to 3 అవర్స్ వేస్ట్ అయిపోయింది. లేకపోతే వేరే ప్లేస్లో ఇంకాసేపు చిల్ అయ్యే వాళ్ళము. యాక్చువల్గా ఇదేంటంటే ఎవరైతే యోగాస్ చేస్తారో, ఎవరైతే మెడిటేషన్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇది కొంచెం మంచిగా అనిపించింది. మనకు కూడా అనిపించింది. బట్ ఇక్కడ ఏంటి అంటే అంత కమర్షియల్. ఎక్కడ చూసినా ఏం చేయాలన్నా మనీతో కూడుకొనే ఉంటుంది. తప్పేం కాదు, ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా కమర్షియల్గానే ఉంటుంది. మనం ఏంటంటే నడుస్తూనే ఉండాలి. నడిచి నాకు ఓపిక లేదు. పాప నాతో వచ్చిన వాళ్ళకు కూడా ఓపిక లేకుండా చేశాను నేను. సో నడవడం ఒకటే నాకు బ్యాడ్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేవు. మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ యాన్షియంట్ టైమ్స్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా అక్కడ ఎగ్జిబిషన్ లాగా కొనుక్కొని మనం తీసుకొచ్చుకునే విధంగా ఉంచారు. అవేమంతా నాకు స్పెషల్గా అనిపించలేదు. ఇట్లా చిన్న సెటప్స్ ఉన్నాయి, అందులోకి ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి. ఎంట్రీ టికెట్స్ లేకపోతే మనం వెళ్ళి కొంచెం చూసి అక్కడ ఏమంటే తీసుకోవచ్చు. బట్ అలా లేదు. ఇక్కడ యానిమల్ థీమ్ అని చెప్పేసి అందులోకి వెళ్తే మనకి గ్రాఫిక్స్లో యానిమల్స్ చూపిస్తూ ఉంటారు. ఇదైతే లెమన్ వాటర్ కదా, ఆమ్లా వాటర్ అక్కడ జెన్యున్గా చేసి అమ్ముతున్నారు అనమాట. హైబిస్కస్ వాటర్ అని చెప్పి డిఫరెంట్గా వాటర్ చేసి అక్కడ వాటర్ బాటిల్స్ ఉండవు. ఎవరైనా వెళ్ళాలనుకునే మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. మాకు వాటర్ మేము తీసుకెళ్ళకపోవడం వల్ల ఆమ్ల వాటర్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ అది కూడా బాగుంది. ఎప్పుడో ఒకసారి తాగితే హెల్త్ కూడా మంచిది అన్న కాన్సెప్ట్. ఈ బస్సు ఏంటి అంటే అక్కడ వాళ్ళు చెప్పారు మాకు లోపలికి వెళ్ళాలి అనుకుంటే టికెట్స్ తీసుకొని కార్ ఏదో ఉండిద్దంట. 600 700 2 rounds 3 rounds వేసి అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూపించి మీకు తీసుకొస్తాము అని చెప్పారు. సో మేము అలా కాదు, నడుచుకుంటూ వెళ్దాము. 1 kilometer అని చెప్పారు. బట్ నడుస్తుంటే మాత్రం దూరం తీరిపోయింది. ఆ చెట్టును చూసారా, ఒక చెట్టు నుంచి వచ్చిన ఏమంటారు దాన్ని, అవన్నీ కూడా ఇంకా పెద్దగా మారిపోయి అలా అయిపోయాయి. ఫైనల్గా డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇదే అరవెల్లి. వాళ్ళ మదర్ కోసం తను కన్స్ట్రక్ట్ చేయించాడంట. అది చాలా బాగా అనిపించింది. బట్ ఏదైనా Feb 21 తన బర్త్డే రోజు మాత్రమే అది ఆ ఫౌంటైన్లోంచి వాటర్ వస్తాయంట. సో అదంతా చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యాము. అసలు వచ్చేటప్పుడు నడచడమే కష్టము, అయిపోయిన తర్వాత నడాలంటే ఇంకా కష్టం కదా. సో ఇంకా ఏంటి అంటే ఎవరైతే వాళ్ళు ఫస్ట్ పిక్ చేసుకొని వస్తారో మనీ ఇచ్చి, సెకండ్ టైం వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళని తీసుకొని వెళ్తారు. మేము కూడా అలాగే ఇంకా అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైతే బస్ స్టాప్ వస్తుందో అక్కడ వెయిట్ చేసి బస్సు అయితే ఎక్కినాం. బస్సు ఎక్కడానికే మాకు ఒక 10-15 minutes పట్టింది. 10-15 minutes ఏంటి, 1/2 hour 1 hour పట్టింది. ఎందుకు అంటే రౌండ్స్ ట్రిప్స్ వేస్తూ ఉంటుంది కదా బస్సు. సో ఇంకా అలాగా మేము ఎంత నడుచుకుంటూ వచ్చామో కొంచెం అదంతా చూసిన తర్వాతకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం హ్యాపీగా వెళ్ళిపోయాము. నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ చూడాలని చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ అరవెల్లిలో నడిచి అలసిపోయేసరికి అసలు నా వల్ల కాలేదు. యాక్చువల్గా మేము ఏం తినకుండా బయటకు వచ్చాము, జస్ట్ ఓన్లీ కోకోనట్ వాటర్ తాగి ఇంకా తప్పలేదు. ఇక్కడ బోటింగ్ దగ్గర కొంచెం ఫుడ్ ఉండే, అక్కడ బాగుంది ఫుడ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. అక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్, ఫిష్ ఫ్రై అట్లాంటివన్నీ ఉన్నాయి. బట్ నేను మ్యాగీ తీసుకొని అప్పటి వరకు అట్లా తినేసాను. చూసారు కదా, ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వాటర్ బోటింగ్ చాలా ఎగ్జైట్మెంట్తో ఉండిద్దేమో. సరే వెళ్దాం చూద్దాం బోటింగ్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో ఎక్కిన. అటు చెట్లు ముందుకెళ్తున్నాం అట్లనే వస్తుంది తప్ప ఇంకా అసలు ఎక్కడ డెస్టినేషన్ అసలు ఏంటి అనేది తెలియలేదు. ఒక 10-20 minutes వెళ్ళేంత వరకు సేమ్ ఇదే, అటు ఇటు చెట్లు, మేము మధ్యలో వెళ్తున్నాం. ఆ వాటర్ అయితే డర్టీగా ఉన్నాయి. అవి చూసిన తర్వాతకి మా వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్ చూడాలి మీరు. ఏంటి ఈ పిల్ల అటు వెళ్దాం అని చెప్తుంది, ఇవేమో ఒక్కటి కూడా ప్రాపర్గా లేవు అన్న కాన్సెప్ట్లో ఉన్నారు.
తర్వాత వెళ్ళినాం మేము ఇంకా బయటికి. ఫోన్ వీడియో తీయడం కన్నా ముందు కొంచెం అది ఎంజాయ్ చేయాలన్న కాన్సెప్ట్లో ఫోన్ అయితే పక్కన పెట్టేశాను. బీచ్, సముద్రం అంటారు కదా, బీచ్ మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడున్న అన్ని థింగ్స్ ఏమంటారు, ఫిష్ పోర్ట్ అవన్నీ చూపించి, అక్కడ లైట్ హౌస్ ఉంటే లైట్ హౌస్ చూపించి అన్నీ చూపించారు. చాలా బాగా అనిపించింది. మాతో పాటు అంటే మనం ప్రైవేట్గా బోట్ బుక్ చేసుకోవచ్చు, అందరితో పాటు కలిసి వెళ్ళొచ్చు. టికెట్ వచ్చేసి 400 అనుకుంటా. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ చూసాము. ఇంచుమించు మాకు ఒక 3 డ్రైవర్స్ మారారు. డ్రైవర్కి ఒక 10 మినిట్స్ పెంచుకుంటే మంచిగా ఒక 1 hour 1.5 hour అట్లా తిప్పారు. చాలా బాగా అనిపించింది. చాలా బోట్స్, ఒక్క బోట్ కాదు, చాలా వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఇంకా రాక్ బీచ్ అని చెప్పి ఇదంతా మీరు చూస్తున్నారు, ఈ రాక్స్ అని, ఇదంతా రాక్ బీచ్ అనమాట. సో అలా అక్కడ దాకా వెళ్ళేసి అవన్నీ చూసి బాగా అంటే అసలు బాగా చిల్ అయ్యాం మేము ఆ వాటర్లో. ఏదైతే మేము ఈ 2 days ట్రిప్లో ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే ఈ బోటింగే. నా వరకైతే స్పెషల్గా ఈ బోటింగే. ఎందుకంటే మాకు డ్రైవర్స్ మారారు. ఈ డ్రైవర్కి ఆ డ్రైవర్ ఏంటి, వాళ్ళకి జెన్యున్గా 40 minutes తిప్పాలి, 40 minutes తిప్పాలి. కానీ మాకు ఇంకొక 20-30 minutes ఎక్కువనే తిప్పారు. చాలా బాగా అనిపించింది. ఇంకా ఎండింగ్ ఏంటంటే ఆ రోజు అక్కడ బోటింగ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ బీచ్కి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ బ్యాక్ అయ్యాము. ఎంత అఫోర్డబుల్ ప్రైస్ అంటే పాండిచ్చేరి చాలా అఫోర్డబుల్ ప్రైస్. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇంకా మేము వెళ్ళింది వీకెండ్స్, సాటర్డే సండే. సో సండే రోజు పాండిచ్చేరిలో సండే మార్కెట్ ఉండిద్దంట. ఎంత అంటే అంత తక్కువ కాస్ట్, 100-200లోనే మీకు కావాల్సిన టాప్స్, చెప్పల్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే మాకు వెంటనే బస్సు ఉండే, సో మేము ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాము. మాకు 7 o'clock, ఈవినింగ్ 7 o'clock ఉండింది. ఇదేమో 5 నుంచి స్టార్ట్ ఈ మార్కెట్. సో ఇంకా అలా ఇంకా మేము ఏదైతే మేము తీసుకున్న వెహికల్స్ ఉన్నాయో, స్కూటీస్ రెంట్కి, అవన్నీ రిటర్న్ చేసేసి ఇచ్చేసి బ్యాక్ అయిపోయాము. థ్యాంక్ యూ, లవ్ యూ.